డ్రగ్స్ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు హైకోర్టులో ఊరట లభించింది. తాను డ్రగ్స్ సేవించినట్లు ఆధారాలు లేవని విచారణపై స్టే కోరుతూ హేమ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన బెంగళూరు హైకోర్టు హేమపై తదుపరి చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది. గత ఏడాది మేలో బెంగళూరు రేవ్ పార్టీపై దాడి జరిగింది. అనంతరం హేమపై డ్రగ్స్ దుర్వినియోగం కేసు నమోదైంది. దీనిపై నటి హేమ బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసుల తదుపరి విచారణపై బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు హైకోర్టులో ఊరట లభించింది. తాను డ్రగ్స్ సేవించినట్లు ఆధారాలు లేవని విచారణపై స్టే కోరుతూ హేమ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన బెంగళూరు హైకోర్టు హేమపై తదుపరి చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది. గతేడాది మేలో బెంగళూరు రేవ్ పార్టీపై దాడి జరిగింది. అనంతరం హేమపై డ్రగ్స్ దుర్వినియోగం కేసు నమోదైంది. దీనిపై నటి హేమ బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు తదుపరి విచారణపై బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సినీ నటి హేమకు బెంగళూరు హైకోర్టులో కొంత ఊరట లభించింది. గతంలో బెంగళూరు రేవ్ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పెద్ద ఎత్తున అభియోగాలు రావడం జరిగింది. ఇదే కేసులో గతంలో హేమ అరెస్ట్ కూడా కావడం జరిగింది. అయితే అరెస్ట్ అయిన తర్వాత ఆమె ఇటీవల బెయిల్పై రావడం జరిగింది. ఇటీవల కాలంలో మళ్లీ తన కేసును వెంటనే కొట్టివేయాలంటూ బెంగళూరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారం లేవని కోర్టు, అంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతో ఆమె కేసుకు సంబంధించి దానిపై ప్రస్తుతం స్టే విధించింది. బెంగళూరు ఘటన, రేవ్ పార్టీ ఘటనలో హేమపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కూడా బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మనం చూసాం, గతంలో పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపింది ఈ కేసులో. గతంలో అదేవిధంగా ఈ కేసులో చాలా మందిపై అభియోగాలు కూడా రావడం జరిగింది. చాలా మంది సినీ ఇండస్ట్రీ చెందినటువంటి పెద్దలు కావచ్చు, మరోవైపు సినిమా అటు పారిశ్రామికవేత్తలు కావచ్చు, అదేవిధంగా చాలా మంది అక్కడ బెంగళూరు వెళ్లి రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసింది. అందులో కొంత డ్రగ్స్ తీసుకున్నారు, కొకైన్, అదేవిధంగా ఎండిఎం డ్రగ్స్ తో పాటు గంజా, కొన్ని మెటీరియల్స్ కూడా అక్కడ ఉన్నటువంటి బెంగళూరు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అందరూ కూడా అదుపులో తీసుకుని దాదాపు విచారించారు. వారందరిపై కూడా ఇటీవల కాలంలోనే బెంగళూరు పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ ఆ పిటిషన్ కొట్టివేయాలంటే, ఆ కేసును కొట్టివేయాలంటూ కూడా పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా హేమ అటు బెంగళూరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు కొంత స్టే విధించింది. బెంగళూరు కోర్టు సంబంధించిన దాంట్లో ఆమెకైతే కొంత ఊరటైతే లభించని చెప్పవచ్చు. సునీల్, అంటే తాజా తీరుపై నటి హేమ ఏమైనా స్పందించారా? ప్రస్తుతం హేమతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆమె అందుబాటులో లేదు. ఆమె దుబాయ్లో ఉన్నట్లు చెప్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు ఆమె ఇక్కడికి హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు దీనిపై ఆమె మరి మాట్లాడతా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే ఆమె అనేక సందర్భాల్లో తాను వెళ్ళలేదు, తాను ఏ తప్పు చేయలేదు, ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు మీడియా, ముఖ్యంగా మీడియాపై కూడా విరుచుకబడ్డ తీరు కూడా మనం చూసాం. అయితే పోలీసులు కూడా ఆమె సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా పిన్ టు పిన్ ఎవిడెన్స్ తో పాటు అరెస్ట్ అయిన వీడియో ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ హేమ కొంత వెనుక తగ్గే ప్రయత్నం చేస్తుంది. కానీ మరి ఇప్పుడు బెంగళూరు హైకోర్టు కొంత ఊరట ఇచ్చింది, దానిపై స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బెంగళూరు సంబంధించిన రేవ్ పార్టీకి సంబంధించిన విషయంలో కూడా రేపు వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి హేమ ఏ విధంగా స్పందిస్తున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.